వచ్చే ఏడాది మార్చిలో సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్ను దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టులో విచారణ సాగింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో ఎన్నికల సమయానికి యూనియన్ కాస్త సమయానికి కోరింది. అయితే అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా నిర్వహించాలని స్పష్టం చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణ 21కి వాయిదా వేసింది. వచ్చే ఏడాది మార్చిలో సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్ను దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టులో విచారణ సాగింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో ఎన్నికల సమయానికి యూనియన్ కాస్త సమయానికి కోరింది. అయితే అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా నిర్వహించాలని స్పష్టం చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణ 21కి వాయిదా వేసింది. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ఫణిరాజ్ అందిస్తారు. ఫణిరాజు, చెప్పండి. మొత్తానికి సింగరేణి ఎన్నికలకు సంబంధించి మరోసారి ఉత్కంఠ నెలకొంది. మరో 3 రోజుల పాటు దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఈ కార్మిక సంఘాలన్నీ కూడా తమ ప్రచారాన్ని ఉధృతం చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది. ఈ మధ్య ఎన్నికలు ముగిశాయి. ఓవైపు కొత్త ప్రభుత్వం కొలువుదీరి అటు మంత్రులు ఇతర కీలక అధికారులలో చాలా వరకు కూడా కొత్త వారు వస్తున్నారు. మరోవైపు బదిలీలు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సింగరేణిలో నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ ఎన్నికలను కొద్ది రోజుల పాటు వాయిదా వేయాలని కోరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలను కూడా అందించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఒకవేళ ఈ టైంలో కనుక ఎన్నికలు నిర్వహిస్తే పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు అంటే ఏవైతే ఈ అన్ని విభాగాల సమీక్ష కానీ అలాగే ఇతర ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాటు విషయంలో కొంత అంతరాయం కలుగుతుంది. కాబట్టి కొద్ది రోజుల పాటు వాయిదా వేయాలని ఇంధన శాఖ కోరినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆ శాఖ కార్యదర్శి పేరిట పిటిషన్ దాఖలైంది. అయితే ఇది గమనించినటువంటి ఏఐటిసి సంఘం మాత్రం ఇప్పటికే దీనికి సంబంధించి కేవీఎట్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. దీంతో ఎన్నికలు జరుగుతాయా లేదా అనే ఉత్కంఠ మాత్రం సింగరేణి ప్రాంతంలో నెలకొనుంది. దాదాపు 30,000కు పైగా ఓటర్లు ఉన్నటువంటి సింగరేణి కార్మికులు ఈసారి ఏ కార్మిక సంఘానికి మద్దతు పలుకుతారు, ఎవరిని ఎన్నుకుంటారనే అంశం అనేది ఇప్పటికీ క్లారిటీ రానటువంటి నేపథ్యంలో మరోసారి ఈ ఎన్నికల వాయిదా జరిగినట్టయితే ఖచ్చితంగా కొంతవరకు ఈ కార్మిక సంఘాలు నిరాశ చెందే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఫణిరాజ్.